గారెలు వేస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఈ కప్పుతో 1.5 కప్పు మినపప్పు తీసుకుని 5 గంటల సేపు నానబెట్టుకుని ఇలా మిక్సీ చేసుకున్నానండి. పిండిని ఇలా గట్టిగా చేసుకోవాలండి. మీరు పలుచగా చేసుకోవాలంటే గారెలు సరిగ్గా రావు, నూనె కూడా పీల్చేసుకుంటాయి. 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నానండి, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలండి, చిన్న అల్లం ముక్క అండి. ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లాన్ని దంచుకోవాలండి. ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని పిండిలో వేసి కలుపుకుందామండి. అల్లాన్ని ఎలా దంచుకున్నానండి. జీలకర్ర అండి. ఇప్పుడు కలిపేసుకుందామండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపేసుకున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేడెక్కాక అప్పుడు గారెలు వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు గారెలు ఎలా వేయాలో చూద్దాము. పిండిని చిన్న ముద్దగా చేసుకుని కవర్ మీద వేసుకుని చెయ్యిని తడి చేసుకోండి ప్రతిసారిని, లేదంటే చేతికి అంటుకుపోతుంది పిండి. కొద్దిగా ఇలా నెమ్మదిగా ఒత్తుకుని మధ్యలో హోల్డ్ చేసి వేసుకోవాలండి. గాలి ఫ్రై అయిపోయినాయండి, తీసేద్దాము. ఇలాగే అన్ని గారెలు వేసుకోవాలండి. గారెలు రెడీ అయిపోయినాయండి. ఇలా డైరెక్ట్గా తినేచ్చు, అలాంటి చట్నీలు అవసరం లేదు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం కాబట్టి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.